తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిల్మ్ ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్య నిర్మించిన చిత్రం రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా పలువురు సీనియర్ నటీనటులు నటించారు ఈ సినిమాలో. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్తోంది. మరి 12వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చాయి, 13వ రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాలు కలిపి ఇండియాలో సుమారు 600 స్క్రీన్లు, ఓవర్సీస్ కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్నిచ్చింది. ఇక రత్న మూవీకి ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో కనిపించాయి. సినిమాకి ఆక్యుపెన్సీ కూడా పర్వాలేదనిపించింది. తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళ రాష్ట్రంలో కలిపి మొత్తం 63% ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు. ఇక రెండో రోజు, మూడో రోజు 32% నుంచి 52%, 4వ రోజు 42%, 5వ రోజు 35%, ఇక వీకెండ్ చివరిలో 7వ రోజు 32% కనిపిస్తే 11, 12, 20 నుంచి 22% ఆక్యుపెన్సీ నమోదైంది. కలెక్షన్స్ చూసినట్లయితే తొలి 2 రోజులు 30 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. ఇక వీకెండ్లో చివరి రోజు 7వ రోజు 5 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 10వ రోజు, 11వ రోజు 1.5 కోటి నుంచి 1 కోటి రూపాయల మధ్య వసూళ్లు తీసుకువచ్చింది. సినిమా టాక్ అయితే బాగుంది. అలాగే 2 వారాలు చివరికి చూసేసరికి ఈ సినిమా సగానికి సగం వసూళ్లనైతే రాబట్టింది. ఇక వచ్చే వారం వరకు ఈ సినిమాకు డోకా లేదనే తెలుస్తోంది. ఈ సినిమాకి నేటి ఆక్యుపెన్సీ ప్రకారం 23% వరకు కనిపిస్తోంది. 1,25,00,000 రూపాయల వరకు 13వ రోజు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ అనలిస్టులు.